మీకు జేఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో యూజువల్ గా ఎంపీసీ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడున్న రోజుల్లో ద బెస్ట్ పాత్ టు చూస్ అ కెరియర్ ఈస్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దేశంలోనే టాప్ మోస్ట్ కాలేజెస్ లో చదవాలి, ఐఐటీస్ లాంటి ఎన్ఐటీస్ లాంటి Tier 2 కాలేజెస్ లో చదవాలి అన్న జేఈ మెయిన్స్ అనేది ఒక బెస్ట్ మెథడ్. కానీ జేఈ మెయిన్స్ లో ఎంత మందికి సీట్ వస్తుంది అందరికీ తెలుసు. అక్కడ చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అండ్ రిజర్వేషన్ అప్లై అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి జేఈ అనేది కళ అయినా కూడా అది తీరకపోవచ్చు. అంత మాత్రాన మనం ఏం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఎస్, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆల్టర్నేటివ్స్. ఐఐటీస్ కి ధీటుగా ఇంకా చెప్పాలి అంటే ఐఐటీస్ కి మించిన కాలేజెస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో అలాంటి సూపర్ డూపర్ టాప్ 20 ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ అయితే వీటన్నిటికీ అప్లై చేయాలా అవసరం లేదు. వీటిలో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే లేదా ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే దానికి మీరు అప్లై చేయొచ్చు. సో అయితే ఈ వీడియోలో నేను అన్ని ఎగ్జామినేషన్స్ గురించి చాలా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో టాప్ 20 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అదర్ దాన్ జేఈ ఒక్కసారి మనం చూద్దాం. ఎస్, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిట్సాట్ ఎగ్జామినేషన్. బిట్స్ అనేది మనకి మీ అందరికీ తెలుసు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఇప్పుడున్న సినారియోలో ఐఐటీస్ కి ఆల్మోస్ట్ ధీటుగా నిలబడుతోంది అనమాట. అది కెరియర్ ఆపర్చునిటీస్ లో అవ్వనండి, లేదు అంటే గనక ఫర్దర్ కెరియర్ పాత్లు చూపించడానికి మీకు, అలాగే ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఓవర్ దేర్. అండ్ బిట్స్ అనేది ఇప్పుడున్న రోజుల్లో ఒక స్టార్ట్అప్ హబ్ లాగా కూడా మారిపోయింది అనమాట. సో దీంట్లో చాలా చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కొంచెం కాస్ట్లీ బట్ చాలా చాలా ప్రిఫరబుల్ అనమాట. ఐఐటీస్ కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందా, ఐఐటీస్ కి సమానంగా నిలబడగలిగే యూనివర్సిటీ ఏదైనా ఉందా అంటే అది బిట్స్ అనమాట. సో మీరు బిట్స్ లో గనక సీట్ తెచ్చుకోవాలి అంటే బిట్సాట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో బిట్స్ అనేది దీంట్లో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ మీ అందరికీ తెలుసు, బిట్స్ పిలాని, బిట్స్ గోవా అండ్ బిట్స్ హైదరాబాద్. సో వీటిలో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. ఓకే, సో వీటి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 0% అటెండెన్స్. మీరు కాలేజ్కి వెళ్ళారా లేదా అవసరం లేదు, మీరు చక్కగా ఇంట్లో ఉంటూనే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ప్యారలల్ గా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో 0 అటెండెన్స్ పాలసీతో రన్ అవుతుంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి క్లాస్ 12th ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ బోర్డ్. సో మీరు ప్రైవేట్ కాకుండా, ప్రైవేట్ క్యాండిడేట్ కాకుండా మన ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ స్టేట్ బోర్డ్ నుంచి అయినా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఏదైనా ఒక స్టేట్ బోర్డ్ నుంచి మీరు క్లాస్ 12th అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. అండ్ మినిమం ఆఫ్ 75% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో అగ్రిగేట్ వచ్చేసి 75% మార్క్స్ ఉండాలి మీకు. అండ్ ఆల్సో 60% ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్ ఇండివిజువల్లీ. అగ్రిగేట్ 75% ఉండాలి అండ్ ఫిజిక్స్ లో 60% మార్క్స్, కెమిస్ట్రీలో 60% మార్క్, మ్యాథ్స్ లో 60% మార్క్ ఓవరాల్ గా ఉండాలన్నమాట మీకు. ఓకే, ఇండివిజువల్ సబ్జెక్ట్ లో 60% ఉండాలి, అలాగే అగ్రిగేట్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 75% ఉండాలి. అప్లికేషన్ డేట్ వచ్చేసి 21st Jan నుంచి 10th June 2025 వరకు ఇచ్చారు మనకి. 26th May నుంచి 26th June మధ్యలో మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది రావచ్చు. అయితే నా రికమెండేషన్ ఏంటంటే ప్రతి ఎగ్జామినేషన్, నేను చెప్పే పేర్లున్న ప్రతి ఎగ్జామినేషన్ కి మీరు ఒక్కసారి ఆ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేస్తే అప్డేట్స్ ఏమైనా ఉంటాయి అంటే కొన్ని సార్లు చిన్న చిన్న చేంజెస్ ఏమైనా జరగచ్చు డేట్స్ విషయంలో. సో కరెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేయడం బెటర్. అయితే బిట్సాట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో, చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మాత్రం బిట్స్ అనేది వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఎగ్జామినేషన్, మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను బిట్స్ లో హైలైట్స్ ఏంటమ్మా, 100% మెరిట్ బేస్డ్ అడ్మిషన్. ఇక్కడ రిజర్వేషన్లు లేవు. ఎవరైతే టాపర్ గా ఉంటారో, మెరిట్ చూపిస్తారో, ప్రతిభ కనపరుస్తారో వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. 0% అటెండెన్స్ రూల్ ఉంది. ఆప్షన్ ఫర్ మైనర్ డిగ్రీ యాజ్ వెల్. సో మీరు ఒక మైనర్ డిగ్రీ చేయాలి అనుకుంటే దానికి కూడా ఆప్షన్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 60 LPA లాస్ట్ ఇయర్, దానికంటే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్ ఆప్షన్స్ ఉన్న వన్ ఆఫ్ ది మంచి ఇన్స్టిట్యూట్ అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రిఫరబుల్ ఇన్స్టిట్యూట్స్. రెండోది నేను చెప్పాను కదా ఐఐటి. నా దృష్టిలో ఈ ఐఐటి అనే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది జేఈకి అంతకు మించి అనమాట. జేఈ అడ్వాన్స్డ్ రేంజ్ లో ఉంటుంది. అండ్
IITs కి మించి బెస్ట్ కాలేజెస్ అని కూడా చెప్తాను. నా దృష్టిలో జేఈ కన్నా ఐఐటీస్ కాలేజెస్ కన్నా ప్రిఫరబుల్ కాలేజెస్ ఐసర్ కాలేజెస్ అని ఉంటాయి. వాటిలో మీరు అడ్మిషన్ పొందాలి అంటే IAT అనే ఎగ్జామినేషన్ రాయాలి. సో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి వేరియస్ మీకు ఐసర్ పేరు వినే ఉంటారు. సో మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో రీసెర్చ్ ఓరియంటేషన్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జస్ట్ గో ఫర్ ఇట్. సూపర్ డూపర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇక్కడ కూడా ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం, బట్ ఇక్కడ కూడా నో రిజర్వేషన్ పాలసీ. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, ఎవరికైతే టాలెంట్ కన్నా ముందు నేను చెప్పేది ఒక కసి, నేను ఏదైనా సాధించాలి లైఫ్ లో అనే ఒక కసి పట్టుదల ఉంటుంది చూసారా, వాళ్ళు ప్రిఫర్ చేయాల్సిన ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో పార్టిసిపేటింగ్ IAT ఎగ్జామినేషన్ ద్వారా మీరు ఎక్కడ సీట్లు పొందగలుగుతారు అంటే ఐసర్ భోపాల్, ఐసర్ కోల్కతా, ఐసర్ మొహాలి, పూణే, ఐసర్ తిరువనంతపురం, ఐసర్ తిరుపతి అండ్ ఐసర్ బెహరాంపూర్. సో ఇక్కడ అన్ని కూడా ఐసర్ ఉంటాయి మనకి. వీటిలో మీకు సీట్ వస్తుంది అనమాట. సో పాస్డ్ 12th ఎగ్జామినేషన్ విత్ ఇన్ 2023 ఆర్ 2024 ఆర్ 2025. సో డబుల్ డ్రాపర్ కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మినిమం 60% మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. 50% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్. సో ఇందులో రిజర్వ్డ్ కేటగిరీస్ మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, మీ ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. అప్లికేషన్ డేట్ వచ్చేసి March 5th మనకి రిలీజ్ చేస్తారు అండ్ ఎగ్జామ్ డేట్ May 25th ఉంటుంది. IAT ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని హైలైట్స్ ఒకసారి చూస్తే కనుక మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఎప్పుడు కూడా ఎక్కడైతే రీసెర్చ్ కి వాల్యూ ఇస్తారో అక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. బికాజ్ రీసెర్చ్ ద్వారానే కదా కొత్త కొత్త విషయాలు, ఇంకా గ్రోత్, టెక్నాలజీ గ్రో అవ్వడానికి రీజన్ ఎవరు? రీసెర్చ్. ఈవెన్ IIIT హైదరాబాద్ కానీ, IIIT బెంగళూరు కానీ, ఇవన్నీ కూడా IITs కి ధీటుగా, IITs కి మించి ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అంటే రీసెర్చ్. సో రీసెర్చ్ ఎక్కడైతే బాగా ఎంకరేజ్ చేస్తారో, ఎవరైతే పిల్లలు రీసెర్చ్ ఓరియంటేషన్ లో చదువుతారో డెఫినెట్లీ అక్కడ గ్రోత్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఆబ్వియస్ గా వస్తాయి. సో రీసెర్చ్ మీద ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆల్సో యాక్సెప్ట్ అడ్మిషన్ త్రూ JEE అడ్వాన్స్డ్. మీ JEE అడ్వాన్స్డ్ IAT రాయకుండా JEE అడ్వాన్స్డ్ ద్వారా కూడా మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే IAT ఎగ్జామినేషన్ గురించి మాకు పూర్తి డీటెయిల్స్ కావాలి మ్యామ్ అన్నవాళ్ళు నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా సెపరేట్ వీడియో చేస్తాను. బట్ నా దృష్టిలో మాత్రం వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎగ్జామినేషన్స్ అన్నమాట IAT. తర్వాత మీ అందరికీ తెలుసు NDA ఎగ్జామినేషన్. ప్రతి MPC స్టూడెంట్ అయితే అందరికీ ఇందులో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ చాలా మంది నన్ను NDA ఎగ్జామినేషన్ గురించి గతంలో అడగడం జరిగింది. అండ్ మీరు గనక వేదాంత తెలుగు యూట్యూబ్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేసే వాళ్ళైతే నేను NDA ఎగ్జామ్ గురించి గతంలో చాలా డీటెయిల్డ్ ఎలాబరేట్ వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సో మన ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీలో మీకు అడ్మిషన్ కావాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళే మిమ్మల్ని చదివించి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసేసుకుంటారు. సో జాబ్ గ్యారంటీ ఉన్న ఒక మంచి సోర్స్ అన్నమాట. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 16.5 to 19.5 years. హైట్ ఫర్ ఆర్మీ, నేవీ అండ్ నేవల్ అకాడమీ మినిమం 157 centimeters ఉండాలి. ఎయిర్ ఫోర్స్ కి అయితే మినిమం 162.5 centimeters ఉండాలి. ఆర్మీ వింగ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12th. ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవల్ అకాడమీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అనేది ఉంటుంది. దాంట్లో 12th విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీగా మీకు ఉండి తీరాలి సబ్జెక్ట్స్. అయితే NDA ఎలిజిబిలిటీ, సిలబస్ ఏంటి అన్ని కూడా నేను డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగిందమ్మా. సో మీకు డేట్స్ కూడా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. NDA 2 phases లో జరుగుతుంది కాబట్టి డేట్స్ అన్ని నోట్ చేసుకోండి. బట్ NDA అనేది చాలా మందికి ఫేవరెట్ ఎగ్జామినేషన్ కాబట్టి దీని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రై సర్వీస్ అకాడమీ ఇన్ ద వరల్డ్ అండ్ ఛాన్స్ టు వర్క్ ఫర్ ద కంట్రీ. దేశం కోసం నేను వర్క్ చేయాలి, మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ పని చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ఛాన్స్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ISI, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. మ్యాథ్స్ అంటే పిచ్చి, మ్యాథమెటిక్స్ అంటే నాకు పిచ్చి క్రేజ్, నాకు చాలా ఇంట్రెస్ట్. మ్యాథ్స్ చేస్తూ ఉంటే అసలు నాకు ప్రపంచమే తెలియదు, టైమే తెలియదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసమే ఈ ఎగ్జామినేషన్. సో ISI ఎగ్జామినేషన్ లో 5 ISI ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తారు. అవి చెన్నై, హైదరాబాద్, ముంబై, ఇంకా 5 ఉన్నాయి మనకు అలాగా. అండ్ క్లాస్ 12th ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉండాలి మీ ప్రిపరేషన్ లో, మీ క్లాస్ 12th లో. అలాగే నో మినిమం మార్క్స్ స్పెసిఫైడ్.
అంటే క్లాస్ 12th లో ఎన్ని మార్క్స్ రావాలి అనేది వాళ్ళ వెబ్సైట్ లో అయితే స్పెసిఫై చేయలేదు, మీరు అప్లై చేసినప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్, ఇది టెంటేటివ్, అండ్ ఎగ్జామ్ డేట్ కూడా టెంటేటివ్, కానీ మనము అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయడం ద్వారా చూడాలి. బట్ ఇది చదవాలి అంటే మాత్రం మ్యాథమెటిక్స్ లో బాగా 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 ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. దెన్ నిజంగా ఇక్కడ చదివే వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి మ్యామ్, మ్యాథ్స్ వల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి అంటే గనక ఈవెన్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా, బికాస్ మీరు ఒక లాంగ్వేజ్ రాయాలి అంటే దాంట్లో మ్యాథమెటికల్ లాజిక్ అనేది అప్లై చేయాలి. అండ్ యూజువల్ గా బ్యాంకింగ్ సెక్టార్స్ లో కానీ ఫినాన్షియల్ సెక్టార్స్ లో కానీ మ్యాథమెటిక్స్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది చదివిన వాళ్ళందరూ హైయెస్ట్ పొజిషన్స్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్స్ లో చాలా హై పొజిషన్స్ లో జాబ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో యావరేజ్ ప్యాకేజ్ మీకు 20 to 25 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ అనమాట. చాలా మంచి ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. దీని ద్వారా మీకు నైసర్ భువనేశ్వర్ అండ్ UMDAE, CEBS ముంబై ఇలాంటి వాటిలో మీకు ఏదైతే ప్లేస్మెంట్స్ అడ్మిషన్స్ వస్తాయన్నమాట. ఇది అటామిక్ రీసెర్చ్, నైసర్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇది కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట. సో దీనికి కూడా క్లాస్ 12th ఆర్ ఈక్వివలెంట్ 2022, 2023, 2024 లో పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% జనరల్ కేటగిరీకి, 55% రిజర్వ్డ్ కేటగిరీకి. అండ్ అప్లికేషన్ డేట్ మాత్రం మనం ఒకసారి అప్లికేషన్ డేట్ చెక్ చేద్దాము. 17th Feb అని ఇవ్వడం జరిగింది, బట్ వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ టెస్ట్ అనమాట. దీంట్లో మనకి అటామిక్ రీసెర్చ్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక both NICER and DEBS are autonomous institutions under DAE and GOA. DAE అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే, సో వీళ్ళ అండర్ లో వెళ్తుంది. ఇది చాలా ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ అబ్జర్వేషన్ లో ఉండేవన్నమాట. సో ఇందులో స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు. దిశ స్కాలర్షిప్ అని, ఇన్స్పైర్ స్కాలర్షిప్ అని, వాటి గురించి నేను ఇక్కడ డీటెయిల్డ్ గా రాయడం జరిగింది. సో స్కాలర్షిప్స్ అనేవి వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఇన్స్టిట్యూట్, మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత స్కాలర్షిప్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ దీనికి అప్లై అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ CUET ఎగ్జామ్ అందరికీ తెలుసు. దేశం మొత్తంలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి అడ్మిషన్ కావాలి అంటే వన్ సింగిల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా ఉంది అంటే CUET. సో సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. మన దేశంలో ఉండే టోటల్ ఆఫ్ 250+ యూనివర్సిటీస్, 250+ యూనివర్సిటీస్ అన్ని మంచి సూపర్ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నమాట. వీటిలో మీకు అడ్మిషన్ వస్తుంది. క్లాస్ 12th మీరు ఏదైనా బోర్డు నుంచి చదవచ్చు. అపియరింగ్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్, అంటే 2025 లో పాస్ అవుట్ అయ్యే ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. నో మినిమం మార్క్స్, ఇందులో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిబ్రవరిలో, డేట్ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది రిలీజ్ అవ్వగానే నేను మీకు చెప్తాను. బిట్వీన్ May 15th నుంచి May 24th మధ్యలో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. నో వెయిటేజ్ టు క్లాస్ 12 ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ దేర్. ఇక్కడ ఏంటంటే మీనింగ్, CUET ద్వారా దాదాపుగా 250 దగ్గరలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీస్ లో మనకి సీట్ వస్తుంది. కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ మారుతుంది. వాళ్ళు పెట్టే ఏదైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది అంటే అది మనం వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ NFAT, నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్స్ టెస్ట్. సో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో మీకు గనక అడ్మిషన్ టు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ. సో దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 10+2 క్వాలిఫైడ్ ఆర్ అపియరింగ్ అప్లై చేయొచ్చు. మినిమం 50% మార్క్స్ ఉంటే చాలు. మీ ఇంటర్మీడియట్ లో మినిమం ఆఫ్ 50% మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ డేట్ కానీ ఎగ్జామ్ డేట్ కానీ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అనదర్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ UGE. మీ అందరికీ తెలుసు IIIT హైదరాబాద్ అనేది చాలా చాలా డిమాండ్ఫుల్. ఇప్పుడున్న రోజుల్లో IITs కి ధీటుగా లేదా IITs కి అంతకు మించి ఏదైనా ఉంది అంటే IIIT హైదరాబాద్. సో IIIT హైదరాబాద్ లో గనక మీకు సీట్ రావాలి అంటే యాక్చువల్ గా ఎంట్రీ లెవెల్స్ చాలా ఉంటాయి. IIIT హైదరాబాద్ లో సీట్ రావాలి అంటే మీరు UGE ఎగ్జామ్ రాయొచ్చు, JEE మెయిన్స్ స్కోర్ ద్వారా వెళ్ళొచ్చు.
అయితే దీంట్లో 2 రకాలు ఉంటాయి. బీటెక్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు, అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తారు. యూజీఈ ఎగ్జామ్ ద్వారా మీకు 5 years కోర్సులో మీకు ఎంట్రన్స్ వస్తుంది. జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు బీటెక్ అడ్మిషన్ వస్తుంది అనమాట, 4 years కోర్సు. సో 4 years కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జేఈ మెయిన్స్ స్కోర్ ఏదైతే ఉందో దాని ద్వారా వెళ్ళాలి. కానీ జేఈ మెయిన్స్ స్కోర్ కట్ ఆఫ్ కూడా మామూలుగా ఉండదు అనమాట. దీంట్లోకి 99.8 కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఆ పర్సంటైల్ ద్వారా కూడా నాకు ఎన్ఐటీస్ వద్దు, నేను రీసెర్చ్ ఓరియంటెడ్ IIIT హైదరాబాద్ అన్న డ్రీమ్ అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. జేఈ మెయిన్స్ అంత స్కోర్ రాలేదు, కట్ ఆఫ్ దాటిపోయింది, రాలేదు అనుకుంటే గనక ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మీరు యూజీఈ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఈ యూజీఈ ఎగ్జామ్ అనేది IIIT హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ IIIT హైదరాబాద్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ అమ్మ, ఇట్స్ నాట్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ. కాకపోతే ఇక్కడ ఉండే కెరియర్ ఆపర్చునిటీస్ కానీ, కెరియర్ గ్రోత్ కానీ, ముఖ్యంగా రీసెర్చ్, నేను ఇందాక కూడా చెప్పాను, ఎక్కడైతే రీసెర్చ్ అనేది ఎంకరేజ్ చేయబడుతుందో అక్కడ ఆటోమేటిక్ గా ఒక స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగిపోతుంది. సో ఇక్కడ కూడా రీసెర్చ్ కి చాలా 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 ఇక్కడ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా వాటి కన్ను ఈ IIIT హైదరాబాద్ మీద ఉంటది అనమాట. పిల్లల్ని అలా తీసుకుని వెళ్ళిపోతారు. సో IIIT హైదరాబాద్ రావడం అనేది చాలా లక్కీగా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. ఇందులో కూడా నో రిజర్వేషన్ పాలసీ, బికాస్ ఇట్ ఈస్ రన్ బై ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇక్కడ టాలెంట్ కి మాత్రమే ఎంకరేజ్ చేయబడుతుంది. నో రిజర్వేషన్ పాలసీ. క్లాస్ 12th ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్, అగ్రిగేట్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీకు అగ్రిగేట్ 60% ఉండాలి. అప్లికేషన్ డేట్ February 6th, 2025 టు April 1st అని ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ May 4th అని ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరికైనా యూజీఈ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ కావాలి అనుకుంటే, బికాస్ మీ IIIT హైదరాబాద్ లో మీరు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, అలాగే లాటరల్ ఎంట్రీ కూడా కొన్నిట్లో ఉంది. సో దేనికి ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా బాగా డీటెయిల్డ్ గా కావాలి, IIIT హైదరాబాద్ యూజీఈ గురించి డీటెయిల్డ్ గా కావాలి అంటే జస్ట్ వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ 2 separate videos especially for BITSAT examination and UGE examination. So కంపల్సరీగా వీటి మీద అయితే నేను డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఎస్, ద మోస్ట్ ఫేవరెట్ నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే VIEEE ఎగ్జామ్. ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ స్టూడెంట్ జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ VIEEE ఎగ్జామ్ కూడా రాస్తారు. మన VIT వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట. సో VIT వెల్లూర్, VIT అమరావతి, చెన్నై అండ్ భోపాల్, ఈ అన్ని ప్లేసెస్ లోనూ కూడా మీకు ఈ VIEEE ఎగ్జామినేషన్ ద్వారా సీట్ వస్తుంది. సో క్లాస్ 12th MPC ఎవరైనా రాయొచ్చు. మీకు అట్లీస్ట్ 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి, అలాగే 50% మార్క్స్ SC ST వాళ్ళకి అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఉండాలన్నమాట. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 4th November 2024 టు 31st March 2025. అప్లికేషన్ డేట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అందుకే నేను గతంలోనే నవంబర్లోనే VIEEE ఎగ్జామినేషన్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. ఎప్పుడైతే అప్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారో అప్పుడే నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. సో కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి, ఎంత కట్ ఆఫ్ కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, హాస్టల్ ఫీ ఎంత, ఎవ్రీథింగ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒక వీడియో కావాలి అంటే చెప్పండి, చేస్తాను. బట్ ఇది ఆల్రెడీ నేను చేయడం జరిగిందమ్మా. ఓకే, సో VIEEలో ఆల్రెడీ చెప్పేసాను కదా. ఓకే, ద రీసెర్చ్ అవుట్పుట్ ఆఫ్ VIT ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కంట్రీ అండ్ పార్ట్నర్షిప్ విత్ ఓవర్ 300 ఫారిన్ యూనివర్సిటీస్ తో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆప్షన్ టు స్టడీ 2 years అట్ VIT, 2 years అట్ పార్ట్నర్ ఫారిన్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా మీరు 2 ఏళ్ళు VITలో చదువుతారు, ఇంకొక 2 years వీళ్ళతో పార్ట్నర్షిప్ తో ఉన్న ఫారిన్ యూనివర్సిటీలో చదివే ఒప్పందం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ MET అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. మనకి బెంగళూరు దగ్గరలో ఉంటుంది ఇది మణిపాల్ యూనివర్సిటీ అనేది. సో దాదాపుగా 4 ఉన్నాయి మనకి, మణిపాల్ యూనివర్సిటీ, జైపూర్, సిక్కిం అండ్ బెంగళూరు. సో ఈ ప్లేసెస్ లో మనకి MIT యూనివర్సిటీస్ ఉన్నాయి, వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ యూనివర్సిటీస్. బాగానే ఉంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉంటాయి, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్రీవియస్ గా కొంతమంది నా ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. అండ్ దే ఆర్ ఆల్ గాట్ ప్లేస్డ్ ఆల్సో, ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి వచ్చాయి కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సో క్లాస్ 12 విత్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్స్. సో 25లో అపియరింగ్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% ఆఫ్ మార్క్స్ 12th క్లాస్ లో ఉంటే చాలు. సో phase 1, phase 2లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి డేట్స్ నోట్ చేసుకోండి.
అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు కరెక్ట్ డేట్స్ అనేవి, అప్డేటెడ్ డేట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ SRM-JEE, వన్ అనదర్ చాలా మోస్ట్ డిమాండింగ్. BIEEE తర్వాత మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ రాసే అనదర్ ఎగ్జామ్ ఏముంది అంటే SRM-JEE. సో SRM-JEE ద్వారా మీకు SRM చెన్నై, ఢిల్లీ, NCR, ఘాజియాబాద్, రామాపురం అండ్ సిక్కిం అండ్ అమరావతి, ఈ ప్లేసెస్ లో మనకి SRM-JEE యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి సో వీటిలో మీకు సీట్ రావాలి అంటే SRM-JEE రావాలి. మినిమం ఆఫ్ 60% అగ్రిగేట్ మార్క్స్ ఉంటే చాలు. అప్లికేషన్ డేట్ నేను SRM-JEE గురించి కూడా ఆల్రెడీ చేశాను వీడియో, బట్ మళ్ళీ కావాలి అంటే ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తానమ్మా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి MHT CET. సో MHT CET అనేది మహారాష్ట్ర సెట్ అన్నమాట. ఓకే, MHT CET అనేది మహారాష్ట్ర సెట్ ఎగ్జామినేషన్. సో ఎలా అయితే మన AP EAP సెట్, TS EAP సెట్ మన స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో అలాగే మహారాష్ట్ర MSET లాంటిది అనమాట. మహారాష్ట్ర స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్, కానీ AP స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు నాన్ లోకల్ కేటగిరీలో ఉంటారు కాబట్టి మనకి రిజర్వేషన్ పాలసీ అప్లై అవ్వదు. బట్ వన్ ఆఫ్ ది కన్సిడరబుల్, మీరు ఈ ఎగ్జామ్ రాస్తే గనక మహారాష్ట్ర లొకాలిటీలో ఉండే ఏవైతే MSET ఎగ్జామ్, ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ మీకు సీట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అగైన్ ద మోస్ట్ డిమాండెడ్ COMEDK ఎగ్జామినేషన్. బోలెడంత మంది కామెంట్స్ లో పెడతారు, మేడం COMEDK గురించి చెప్పండి అని. ఎస్, COMEDK అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేట్ ఫర్ ఎవ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్. COMEDK అనేది నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ స్టేట్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ COMEDK ఎగ్జామినేషన్. మీరు AP నుంచి అయినా, తెలంగాణ నుంచి అయినా, హర్యానా నుంచి అయినా, లేదంటే కర్ణాటక నుంచి అయినా, ఏ స్టేట్ వాళ్ళైనా సరే యూ క్యాన్ అటెంప్ట్ COMEDK ఎగ్జామినేషన్. COMEDK ఎగ్జామినేషన్ కనుక మీరు రాస్తే ఎక్కడ మాకు సీట్ వస్తుంది అంటే కర్ణాటక స్టేట్ లో ఉండే మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీకు సీట్ వస్తుంది అనమాట. సో అరౌండ్ 200 ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, లైక్ BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంకా చాలా 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 పెద్ద పెద్ద మంచి సూపర్ డూపర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు సీట్ వస్తుంది COMEDK రాస్తే. సో మీరు 12th ఎగ్జామినేషన్ MPC అయి ఉండాలి, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీగా చదివి ఉండాలి. మినిమం 45% మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 40% మార్క్స్ ఫర్ SC ST OBC కేటగిరీ. ఇవన్నీ కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళకే అప్లై అవుతాయి. అదర్ స్టేట్ వాళ్ళకి మీకు రిజర్వేషన్ అనేది అప్లై కాదు, గుర్తుపెట్టుకోండి. యూ విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఇన్ ఓపెన్ కేటగిరీ. సో అప్లికేషన్ డేట్ February 3rd, 2025 అండ్ ఎగ్జామ్ May 10th, 2025. బట్ అప్డేటెడ్ డేట్స్ మళ్ళీ ఒక్కసారి మనం చెక్ చేసుకోవడం బెటర్. సో COMEDK గురించి కూడా మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే ఐ విల్ మేక్, జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఓపెన్ టు స్టూడెంట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆల్సో, నో నెగటివ్ మార్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్, జస్ట్ లైక్ మన MSET అనమాట. అందుకే చాలా మంది COMEDK ఎగ్జామినేషన్ ప్రిఫర్ చేస్తారు. COMEDK కాకుండా ఇప్పుడు కర్ణాటక అనే స్టేట్ లో ఎస్పెషల్లీ బెంగళూరు దాని సరౌండింగ్స్ లో ఉండే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ సిద్ధారామయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, PES యూనివర్సిటీ అంటారు, PES యూనివర్సిటీ కానీ, ఇలా చాలా చాలా, నెట్టి మీనాక్షి ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా చాలా సూపర్ డూపర్ కాలేజెస్ ఉన్నాయి బెంగళూరులో. ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్. నాకు తెలుసు ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ మీరు పెట్టే ప్రతి రూపాయికి 10 రూపాయలు తిరిగి సంపాదించుకోగలిగేంత సూపర్ డూపర్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉంటాయి. సో KSET అనేది మన AP EAP సెట్, తెలంగాణ EAP సెట్ లాగా KSET కూడా వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ విచ్ కెన్ బి కన్సిడర్డ్. అయితే KSET AP తెలంగాణ స్టూడెంట్స్ రాయొచ్చా అంటే రాయొచ్చు, కానీ యూ విల్ బి కన్సిడర్డ్ నాన్ లోకల్. నాన్ లోకల్ అంటే ఏంటి? రిజర్వేషన్ పాలసీ అప్లై కాదు, మీరు ఓపెన్ కేటగిరీలో సీట్ కొట్టుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా కర్ణాటక స్టేట్ లో ఉండే ఒక 240 ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీకు సీట్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ JEE ఎగ్జామినేషన్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. నాట్ దట్ సో పాపులర్, బట్ యా వన్ ఆఫ్ ది ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. 11 యూనివర్సిటీస్, 9 స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్, 8 ప్రైవేట్ యూనివర్సిటీస్, 63 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో అప్లికేషన్ డేట్, ఎగ్జామ్ డేట్ మీరు నోట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు మన తెలుగు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, TS EAP సెట్ అండ్ AP EAP సెట్. తెలంగాణ EAP సెట్ కి అయితే మనకి డేట్స్ అనేవి అనౌన్స్ చేసేసారు. April 29th and 30, 2025 లో
మనకి బైపీసీ వాళ్ళకి తెలంగాణలో ఈఏపీ సెట్ జరుగుతుంది. మే 2వ తారీఖు, మే 2 నుంచి మే 5 వరకు ఎంపీసీ వాళ్ళకి టిఎస్ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. డేట్స్ అయితే ఆల్రెడీ అనౌన్స్ అయిపోయాయి. ఫిబ్రవరి 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో మీకు బోలెడన్ని టాప్ మోస్ట్ కాలేజెస్ ఏంటి ఇవన్నీ మనం తర్వాత హ్యాపీగా డిస్కస్ చేసుకున్నాము. ఏపీ ఈఏపీ సెట్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, తర్జన భర్జనలో ఉన్నాయి. ముందు అసలు ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి మనము ఇవ్వాలి అని చెప్పేసి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వాళ్ళు ఇంకా డేట్స్ అనౌన్స్ చెయ్యాలి. డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఐ విల్ లెట్ యు నో. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏపీ ఈఏపీ సెట్ అనేది మే 2nd వీక్ లో జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదా మీకు బెంగళూరులో చాలా సూపర్ డూపర్ యూనివర్సిటీస్ ఉంటాయమ్మా. నేను మొన్న ఒక హైదరాబాద్ విజిట్ కి వచ్చినప్పుడు పేరెంట్స్ కి కూడా ఇదే చెప్తున్నాను. లెట్ యువర్ చిల్డ్రన్ గో అవుట్ ఆఫ్ ది స్టేట్, బయటికి వెళ్ళండి. ఎస్పెషల్లీ బెంగళూరు లాంటి మంచి ప్లేసెస్, టెక్నాలజికల్లీ గ్రోత్ కి అవకాశం ఎక్కువగా ఉండే ప్లేసెస్ అన్నమాట ఇవి. సో బెంగళూరులో పెస్ అనే యూనివర్సిటీ ఉంటుంది అన్నమాట, పిఈఎస్ యూనివర్సిటీ అంటారు. సో దాంట్లో మీకు సీట్ రావాలి అంటే పెస్ సాట్ అనే ఒక ఎగ్జామ్ రాయాలి. వన్ ఆఫ్ ది వెరీ గుడ్ కన్సిడరబుల్ యూనివర్సిటీ. మీ ఓవరాల్ పర్సనాలిటీ గ్రోత్ జరుగుతుంది, మంచి సబ్జెక్ట్ గ్రోత్ ఉంటుంది, అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి దీనిని మీరు కన్సిడర్ చేయొచ్చు. హైలైట్ ఏంటంటే పెస్ యూనివర్సిటీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ PESSAT examination will not be conducted in beginning year of 2025. లాస్ట్ ఇయర్ వరకు PESSAT కండక్ట్ చేశారు. ఈ ఇయర్ కొద్దిగా మార్పులు చేర్పులు చేశారన్నమాట. మరి ఎలా ఎంట్రన్స్ తీసుకుంటారు? ఫ్రమ్ 2025 సెషన్ విల్ బి బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ అండ్ కేసెట్. జేఈ మెయిన్స్ లో మీకు వచ్చిన స్కోర్ ని బట్టి, కేసెట్ లో మీకు వచ్చిన ర్యాంక్ స్కోర్ ని బట్టి ఈ పిఈఎస్ యూనివర్సిటీ డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకుంటోంది, విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. సో క్యాన్ బి కన్సిడర్డ్. నెక్స్ట్ KIITEE అనేది అనదర్ ఎగ్జామినేషన్. సో నేను చెప్పాను కదా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. చాలా మంది నన్ను కళింగ యూనివర్సిటీ గురించి కూడా అడగడం జరిగింది. ఎస్, కళింగ యూనివర్సిటీ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో మీకు సీట్ రావాలి అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో దీనికి సంబంధించి డేట్స్ ఇక్కడ ఆల్రెడీ గివెన్. సో ఒక్కసారి వీటిని చూసుకోండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. సో ఇది ఇంకొకటి ఏముంది, LPU నెస్ట్. అందరికీ తెలుసు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది మ్యామ్, బాగానే ఉంటుంది. వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ యూనివర్సిటీస్. నేను రికమెండ్ చేయను కానీ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ యూనివర్సిటీస్. సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మీకు మీకు ఎంట్రన్స్ అడ్మిషన్ కావాలి అనుకుంటే మీరు LPU నెస్ట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఈ సెట్ టు టేక్ ప్లేస్ ఫ్రమ్ March 15 to March 31. మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్, అలాగే ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నమాట టాప్ మోస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. నోట్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు మీకు ఏది అప్లై చేయాలో మీరు ఆలోచించుకుని నెమ్మదిగా అప్లై చేసుకోండి. మీకు గనక ఏదైనా పర్టికులర్ ఎగ్జామినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ బిట్సాట్ అవనండి, VIEEE, SRM, JEE, లేదు అంటే కనుక మనకి IIT ఎగ్జామినేషన్ అనేవి ఉంటాయి. ఇలాంటివి కొన్ని టాప్ డిమాండింగ్ ఎగ్జామినేషన్స్. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా కంప్లీట్ వీడియో, డీటెయిల్డ్ వీడియో ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎగ్జామినేషన్ తర్వాత చేస్తాను. ఏదైనా ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్, టేక్ కేర్.